కేవలం ఒక రిలేషన్షిప్కి పరిమితం కాకుండా ఇప్పుడు రకరకాల క్రైమ్ యాంగిల్స్లోకి వెళుతున్న విషయం చూస్తున్నాం మనం. అనేక మంది వీడియోలు ఇంకా రకరకాల డేటా ఒకరిపై ఒకరు సంధించుకుంటూ ఈ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, వీళ్ళ క్యారెక్టర్ ఇది అని చెప్పి బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. లెట్స్ టాక్ టు రామ్ గోపాల్ వర్మ గారు. అసలు అన్ని విషయాల్ని ఆయన క్షుణ్ణంగా ఒక అనలైజ్ చేసేవారు. ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారని చెప్పి. సార్ నమస్కారం. సో రాజ్ తరుణ్ మీకు ఫ్రెండా? I know him. You know him, right? I'm a friend, yeah. So మీరు ఫాలో అవుతున్నారా రాజ్ తరుణ్ లావణ్యల విషయం? Yeah, కొంచెం. Right. Maybe I don't know all the details. అంటే అక్కడ మోర్ దెన్ రాజ్ తరుణ్ వాట్ ఎవర్ మీడియాలో జరుగుతున్నాయి కాంటాక్ట్స్ కన్నా ఈ రిలేషన్షిప్స్ ఆస్పెక్ట్ అనేది ఐ ఫీల్ అంటే ఇది దీంట్లో ఉన్న స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ మనకు కూడా అన్ని డీటెయిల్స్ తెలియకపోవచ్చు, బికాజ్ మీడియాలో రకరకాల వర్షన్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ బ్లా బ్లా యూనో. But when you hear the audio recordings and all that, that is what which actually is very surprising. అంటే ఒక మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అసలు అలాంటి లాంగ్వేజ్ వాడతారు అనేది ఐ వాజ్ క్వైట్ టేకెన్ అబ్యాక్. ఇద్దరు వైపు నుంచా ఒకడి వైపు నుంచా? నో, ఐ థింక్ మోస్ట్లీ అమ్మాయి వైపు నుంచి. అమ్మాయి వైపు నుంచి, లావణ్య గారి వైపు నుంచి, రైట్. ఐ మీన్ ఫేర్ ఎనఫ్ చేసే ఇప్పుడు కోపంలో ఏదో అనేస్తారు అనే డిఫెన్స్ అనేది ఐ ఫైండ్ ఇట్ వెరీ అంటే ఆల్మోస్ట్ యూ విల్ అండర్స్టాండ్ ఎ పర్సన్స్ క్యారెక్టర్ ఫ్రమ్ ద వే మీరు మాట్లాడే దాన్ని బట్టి మీ క్యారెక్టర్ అర్థమవుతుంది కదా ఎప్పుడైనా. సో ఐ థింక్ దట్ ఈస్ అన్ ఇండెక్స్. యా, రైట్. సో అంటే మీరు ఒకసారి ఒక కథ చెప్పారు. ఇద్దరు మనుషులు చాలా ఇష్టపడి ఒక 6 నెలల తర్వాత దే కాంట్ ద వెరీ సైట్ వెరీ ఎగ్జిస్టెన్స్ అని చెప్పి, అంత వైరుధ్యం వీళ్ళిద్దరి విషయంలో రావడానికి మీరు గమనించిన విషయాలు అంటే ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్ ఆన్ స్పెసిఫిక్స్, బట్ ఐ వాంట్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు అసలు నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా ప్రాణం, నువ్వు లేని జీవితం లేదు అని అదొక అలాంటి కమిట్మెంట్ చేసిన తర్వాత ఆ ఇంటెన్సిటీని మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. అప్పుడు ఒక పర్టికులర్ టైంలో మీరు అది ఆ ఇంటెన్సిటీ పోయినప్పుడు ద అదర్ పర్సన్ ఫీల్స్ బిట్రేడ్. అప్పుడు అలా అన్నావు, ఇప్పుడు ఇలా అనలేదు ఇలా యూనో. బట్ ఐ థింక్ దట్ ఈస్ స్టిల్ ఏ నార్మల్ థింగ్. ఇక్కడ కొంచెం ఏంటంటే నాకు ద ఫ్యాక్ట్ దట్ దే క్లెయిమ్ దే దేర్ ఫర్ ఇయర్స్, 11 సంవత్సరాలు, అదొకటి. దాని తర్వాత హీ హ్యాస్ సమ్ కంప్లైంట్స్ అబౌట్ హర్, షీ హ్యాస్ సమ్ కంప్లైంట్స్, ఇవన్నీ చేసి అది ఆల్మోస్ట్ ఒక రెగ్యులర్ రిలేషన్షిప్ లాగా మనం మాట్లాడాం. మధ్యలో ఒక డ్రగ్ యాంగిల్ ఉంది, మధ్యలో ఇంకోటి ఏదో అఫైర్స్ విత్ అదర్ మల్టిపుల్ పీపుల్, ఇన్ని మల్టిపుల్ నేరేటివ్స్ వచ్చినప్పుడు అది ఒక యావరేజ్ రిలేషన్షిప్ ఒక జనరలైజ్ చేయడానికి ఆస్కారం ఉండేది ఈ పర్టికులర్ కేసులో నా ఫీలింగ్. రైట్. బట్ నేను అంటే నాకు తెలిసినంత వరకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ ఫర్ రాజ్ తరుణ్ ఆనెస్ట్లీ. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఒకటి ఆడియో టేప్స్లో తనకున్న ఒక కంట్రోల్ కానీ ఒక ఆస్పెక్ట్, రెండోది అపరెంట్లీ తనేదో ఎప్పుడు హెల్ప్ చేసింది బిగినింగ్ డేస్లో అండ్ ఐఎమ్ షూర్ ఈజ్ రిటర్న్ దట్ మల్టిపుల్ టైమ్స్ యూనో. ఇప్పుడు ఆబ్లిగేషన్ తోటి రిలేషన్షిప్ అనేది ఎప్పుడు నిలబడదు, ఎందుకంటే యూ ఆల్వేస్ ఫీల్ ద వెయిట్ ఆఫ్ దట్ ఆబ్లిగేషన్. సో అయితే మీకు యువర్ ఫీలింగ్ సారీ, బట్ ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ అంటే లావణ్య అతనిపై రకరకాల ఫస్ట్లో ఆరోపణలు చేసి అట్ ద సేమ్ టైమ్ ఈ ఆడియో టేప్స్ లీక్ చేయడం, కొన్ని ఎవిడెన్సెస్ని చూపించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ దానివల్ల యువర్ ఫీలింగ్ దట్ సారీ ఫర్ హిమ్? ఐ థింక్ ఇట్స్ హైలీ మ్యానిపులేటివ్ అండ్ ప్రీ ప్లాన్డ్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఫ్రమ్ హూమ్? ఫ్రమ్ దట్ గర్ల్ సైడ్. అంటే ఒక ఆల్మోస్ట్ ఐఎమ్ నాట్ సేయింగ్ క్రిమినల్, బట్ క్రిమినల్ మైండెడ్. అంటే ఇప్పుడు ఆడియో రికార్డింగ్ చేయటం, ప్రతి ఫోన్ రికార్డ్ చేయటం అలా అలవాటు ఎవరికి ఉంటుంది, ఎందుకు చేస్తారు? దే ఆల్వేస్ వాంట్ టు గ్యాదర్ దట్ అండ్ టు యూజ్ ఇట్ ఆన్ సమ్ అదర్ డే. సో దట్ ఈస్ బార్డరింగ్ ఆన్ క్రిమినల్ బిహేవియర్ అంటున్నాను. బట్ ఆ అమ్మాయి కూడా ఫ్రాంక్లీ ఏదో ఒక భయంతో ఒక హెరాస్మెంట్కి గురయ్యి, లేదు ఏదో జరిగిపోతుంది, ఐ విల్ లూజ్ దిస్ పర్సన్ రేపటి రోజున అనే ఒక బెంట్ ఆఫ్ మైండ్లో నేను 11 సంవత్సరాలు ఇచ్చానంటుంది. చెప్తున్నా, లూజ్ దిస్ పర్సన్ అని మీరు బలవంతంగా ఒక పిజన్లో పెట్టేస్తే, ఒక పంజరంలో బంధించేసి అంటే ఒక ఊపిరాడకుండా చేయటం అనేది హౌ ఇస్ దట్ వ్యాలిడ్ పాయింట్? అంటే ఒక మనిషిని అలా బంధించలేము ఏ బంధంలో, ఎవరు చేయలేరు. ఇప్పుడు నాకు రాజే కావాలి అంటే చాక్లెట్ కాదు కదా, నాకు రాజే కావాలి
నాకు తను ఉండాలంటే అతనికి ఇష్టం లేనప్పుడు హౌ విల్ యూ డూ దట్ అంటే దట్స్ రిడిక్యులస్ థింగ్ అది. సో మరి 11 సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పి చెప్తున్నారు లావణ్య. 11 సంవత్సరాలు ఒక మనిషితో కలిసి ఉన్నప్పుడు అది సహజీవనంగా కూడా ఒక పెళ్లిగా గుర్తించబడుతుంది కోర్టు ప్రకారం. మరి ఎవరి మీద హక్కు ఉండదా చట్ట ప్రకారం? ఇప్పుడు పెళ్ళి అయినా కూడా ఈవెన్ వాళ్ళు సహజీవనం అంటున్నారు. See, there are so many people who take divorce na after 25 years, 30 years తర్వాత తీసుకుంటారు డివోర్స్. రైట్. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ నాకు ఒక ఆయన చెప్పింది అబౌవ్ 60 డైవోర్స్ రేట్ ఎక్కువ అవుతుందంట సడన్గా, విచ్ యూ విల్ ఫైండ్ స్ట్రేంజ్. కానీ అతను ఇచ్చిన రీజన్ ఏంటంటే ఇంకా అప్పటికి పిల్లల పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ అయిపోతాయి కదా, వాళ్ళకు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అయిపోయి ఇప్పుడు కన్నా వదిలించుకుందాం, ఇప్పుడు కన్నా వదిలించుకుందాం, మన మిగతా జీవితం సుఖంగా ఒంటరిగా బతుకుదాం అనే దానికి ఇండికేషన్ అది. యూనో, సో టు లివ్ టుగెదర్ వితౌట్ కన్సెంట్ ఈజ్ ఎ ఇంపాసిబుల్ థింగ్ అది. రైట్. యా. సో ఈ ఫస్ట్ ఆడియో అసలు బయట పెట్టింది యా శేఖర్ భాష అనే మధ్యవర్తి. అతను పెట్టబట్టి నేను డిఫెన్స్లోకి వెళ్ళి నా దగ్గర ఉన్న ఇతరత్ర వీళ్ళవి ప్రూఫ్లు బయట పెట్టాను తప్ప, లేకపోతే అంటే మీరు అందరినీ ఇలా ప్రూఫ్లతో బెదిరిస్తున్నారనే ఒక సైకో అనే ఒక ముద్ర తెచ్చుకున్నారని లావణ్య అడిగితే చెప్పిన విషయం. సో ఫస్ట్ అతను బయటపడడం తప్పు చేశాడా? First of all, I don't think that's true because I think Shekhar Basha came in a much more recent times ever since this happened. నాకు తెలిసి అతను 30 days తర్వాత ఇప్పుడు ఆడియోస్ వీఆర్ హియరింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అదొక పాయింట్. రెండోది ఇప్పుడు ఎవరు రికార్డ్ చేశారు, ఎక్కడి నుంచి వస్తుంది అనేది అది కంప్లీట్ అదొక మేజ్ అది. యూనో, అంటే వేరే వాళ్ళు మాట్లాడిన అన్ని రికార్డింగ్స్ ఏడు దగ్గర వచ్చినాయి, ఎవరు లీక్ చేస్తున్నారు అనేది నాకు తెలిసి సిబిఐ కూడా పట్టుకోలేదు. రైట్. అంటే అంత కాంప్లికేట్ అనిపిస్తుంది. బట్ ద ఫ్యాక్ట్ దట్ ఈవిడ దగ్గర అన్ని ఎవిడెన్సెస్ అంతమంది కాన్వర్జేషన్స్ ఉన్నాయి అన్నది అది ఒక క్రిమినల్ ఇది అంటారు బేసికలీ, మైండ్, క్రిమినల్ మైండ్ ఉండడం క్రిమినల్ థింకింగ్. రైట్. సో మీ దృష్టిలో లావణ్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అని అనిపిస్తుంది? బికాజ్ రాజ్ తరుణ్ కావాలని తను బయటికి చెప్తున్నారు, బట్ యాక్చువల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారని మీకు అనిపిస్తుంది? See, eventually I think this will reach some kind of a financial settlement అనేది నా గెస్. యూనో, బట్ అట్ ద సేమ్ టైం తను అంత స్ట్రాంగ్గా ఉండి ఆల్రెడీ తను అంత సపోర్ట్ చేసి ఎంతో కొంత డబ్బు ఇచ్చి అన్ని చేశాడు కాబట్టి వెదర్ ఇట్ బీ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ ద మైండ్, అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది మీరు ఒక బయట చేస్తున్నారా కోర్టులో అవుతుందా డిపెండింగ్ ఆన్ ద వేరియస్ ఫ్యాక్టర్స్, అది అవన్నీ ఇట్ విల్ ఎవెన్చువలీ లీడ్ టు దట్. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉండటం అనేది జరగదు. రైట్. దట్ కెనాట్ హ్యాపెన్. అది కలిసి ఉండడం ఇంపాసిబుల్. నిన్న లావణ్య ఐ డ్రీమ్తో మాట్లాడిన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే తనని అరెస్ట్ చేయడం కూడా ఇట్స్ ప్లాంటెడ్. అంటే పోలీసులు ఉన్న పళంగా ఒకరోజు తను ఎక్కడి నుంచో దిగితే తనని వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు కుక్కపిల్లతో తను వాక్ వెళ్ళింది, అండ్ ఆ టైంలో అరెస్ట్ చేసిన వాళ్ళు మఫ్టీలో రావడం అనే ఫోటోగ్రాఫ్స్ కూడా చెప్పారు. మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక డ్రగ్ కేసు అన్నది ఆబ్వియస్లీ మీరు క్రైమ్ స్టోరీస్ చాలా రాశారు తీస్తారు కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని. See, the point ఇప్పుడు అది తన ఎలిగేషన్ అబౌట్ ద పోలీస్, బట్ కామన్ సెన్స్ టెల్స్ మీ ఇప్పుడు మీకు ఒక వ్యవస్థ అనేది మీరు అరెస్ట్ చేసి దాన్ని చూపించి మేజిస్ట్రేట్ అక్కడ ప్రూవ్ చేసి వాళ్ళు రిమాండ్ ఇవ్వటం, ఇన్ని ప్రాసెసెస్ అందరూ కలిసి ఏదో ఒక కుట్ర పన్నేసి ఎవరు కుట్ర చేయించారు అంటే దట్ సౌండ్స్ వెరీ అన్బిలీవబుల్. పాయింట్ 1. సో ఇప్పుడు దీని వెనకాల ఎవరున్నారని చేసే దట్ ఎవరున్నారని ఎక్స్ప్లిసిట్గా చెప్పకపోయినా నిన్న చర్చలో పాల్గొన్న ఇతర వారి సపోర్టర్స్, ఆవిడ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆ మాల్వి అనే అమ్మాయి తన గుడ్ ఆఫీసెస్ యూజ్ చేసి ఏదో ప్రెషర్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్, బికాస్ తను అడగడం ఏంటంటే ఒక సామాన్య స్త్రీని కుక్కతో వాకింగ్కి వెళ్ళిన టైంలో ఎవరైనా పోలీసులు వచ్చి ఎందుకు అలా పట్టుకుంటారు, అలా తీసుకెళ్ళిపోయి 43 రోజులు ఉన్నానని తనే చెప్పారు. 43 ఒక పూట ఏ బెదిరించే ఏంటి అది అంటే వేరు, బట్ 43 రోజులు రిమాండ్లో ఉంచుకోవడం అనేది సాధ్యమా? రిమాండ్లో ఉంచుకోవడం అది దట్ ఇస్ ఏ జ్యుడిషియల్ రిమాండ్. షీ వాస్ పుట్ ఇన్ ఏ జ్యుడిషియల్ రిమాండ్. అది వాళ్ళు చాలా రెగ్యులర్ దాంట్లో మీరు అరెస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఎవిడెన్స్లో లేకపోతే అదర్ పీపుల్ స్టేట్మెంట్స్ తీసుకోవడానికి దట్ ఈస్ ఎ జనరల్ థింగ్ డన్. రైట్. యా. సో బికాస్ సో దట్ షీ వోంట్ టాక్ టు ద అదర్స్, అలర్ట్ చేయడానికి ఇలాంటి దానికోసం చేస్తారు అది. అవును. ఇట్ ఈస్ షీఈ్ నాట్ ఇన్ పోలీస్ రిమాండ్. కరెక్ట్. యా, అదొక పాయింట్. రెండోది కుక్కతో వాకింగ్ వెళ్తే అరెస్ట్ అంటే మీరు ఎవరిని అరెస్ట్ చేసినా ఆ టైంకి ఏదో చేస్తూ ఉంటారు కదా, వంట చేస్తూ ఉంటే చేయొచ్చు, సినిమా చూస్తూ ఉంటే చేయొచ్చు, లేకపోతే ఎక్కడన్నా చేయొచ్చు కదా. అంటే మెయిన్ అంటే ఇప్పుడు దాని వెనకాల రాజ్ తరుణ్ ఉన్నాడనే ఒక ఇన్సిన్యూషన్ ఉందా? అంటే అది ఇండైరెక్ట్ గా అటువంటి వస్తున్నాయి. ఎందుకంటే అలాంటిది వస్తే రాజు ఎందుకు కావాలి మళ్ళీ?
అంటే తను సహజీవనం చేసిన వ్యక్తిని తను ఏదో చెప్పి కుట్ర పని వేసి పోలీస్ జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టించినప్పుడు ఎందుకు వాళ్ళు మీకు అప్పుడు? ఇది అంటే ఏం జరుగుతుందంటే రాజ్ తరుణ్ ఒక రాంగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఇలా చేస్తున్నాడు తప్ప బేసిక్గా మంచివాడు ఇదంతా చేసాక అనే ఒక ఇంప్లికేషన్ వస్తుంది. నేను ఆనెస్ట్గా ద వన్ పర్సన్ ఐ ఫీల్ రియలీ సారీ ఫర్ ఇన్ దిస్ దట్ గర్ల్ మల్హోత్రా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక హిస్టరీ ఉంది, ఏదో ఎన్నో ఇయర్స్ వాళ్ళిద్దరు కొట్టుకుని ఏదో సంథింగ్. ఆ అమ్మాయి తన కెరియర్ కోసం వచ్చి చేస్తే ఇప్పుడు మొత్తం ఇంత దారుణమైన నెగిటివ్ పబ్లిసిటీ ఆ అమ్మాయికి ఇచ్చారు ఫైనల్గా. అఫ్ కోర్స్ దిస్ గర్ల్ యూనో, అండ్ ఐ థింక్ రెస్పెక్టివ్ ఇప్పుడు అమ్మాయి టాలెంట్ తన సినిమా ఆడిందా లేకపోతే ఫ్యూచర్ కెరియర్ అన్ని ఒక పక్కన పెట్టేస్తే ఫర్ ఎవర్ షీ విల్ బి ఎఫెక్టెడ్ విత్ దిస్ స్కాండల్ అట్ ఎ యంగ్ ఏజ్ ఆఫ్ వెర్ ఎవర్ షీ స్టార్టింగ్. ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ హర్. సో మొత్తానికి ఇది ఒక లీగల్ బ్యాటిల్ బిట్వీన్ స్పౌసెస్. బయట వాళ్ళకి అసలు తావు లేదు ఇందులో ఎంటర్ అవ్వడానికి అని చెప్పి కూడా ఒకళ్ళిద్దరు పెద్ద మనుషులు అన్నారు. ఫేర్ ఎనఫ్, ఫేర్ ఎనఫ్. కానీ రాజ్ తరుణ్కి మొన్న బెయిల్ వచ్చింది చూసారు కదా మీరు. బెయిల్ హ్యాస్ బిన్ గ్రాంటెడ్. వాట్ డస్ దట్ ఇండికేట్ అంటే టు యూ? నో సీ యాంటిసిపేటరీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెట్టిన సెక్షన్స్ వ్యాలిడిటీ ఏంటి,